కాదండి, ఇప్పుడు ఆటో అనేదే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళు 100% మేడం. కొనుక్కుని వాళ్ళ పొట్ట పోషించుకుని వాళ్ళ ఫ్యామిలీని పొట్ట నింపుకోవడానికి ఆ కుటుంబ పోషణ కోసం వాళ్ళు ఎంచుకున్నదే ఆటో. ఏ పని రాక ఏమి చదువుకోక అలాంటి వాళ్ళు పర్మిట్లు ఏంటి, అసలు ఫైనాన్షియల్ ఇష్యూస్ ఏంటి, మీరు చెప్తుంటే అసలు మళ్ళీ లంచాలు ఏంటి, ఇవి క్యాన్సిల్ ఎందుకు చేయట్లేదు గవర్నమెంట్, అసలు ఎందుకు పట్టించుకోవట్లేదు ఇదంతా? అంటే ఇది పెద్ద సిండికేట్ ఉంది మేడం, పెద్ద మాఫియా ఉంది ఇక్కడ దీని మీద. ఇప్పుడు గవర్నమెంట్ అనేది దీని మీద ఏమీ మాట్లాడలేదా? ఎన్నిసార్లు కంప్లైంట్ చేసినా మేడం. ఇప్పుడు మీరు ఏసీబీకి కాపీ టు ఏసీబీకి ఇచ్చిన, కాపీ టు జాయింట్ ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ కమిషనర్కి ఇచ్చిన ఇది ఎవరు ఏం పట్టించుకోలేదు ఇప్పటిదాకా. దీని ఏం రిటర్న్లో ఏం ఇవ్వలే నాకు. నేను కంటెస్టెడ్ ఎమ్మెల్యేగా నా దృష్టికి వస్తే నేను ఇవన్నీ దృష్టికి వస్తే నేను వాళ్ళకి కంప్లైంట్ చేసి ఇప్పటిదాకా నాకు ఆర్టీఓ నార్చూన్ సికింద్రాబాద్ కంప్లైంట్ అనేది ప్లేస్ చేశారు, ఎవరు పట్టించుకోలేదు. ఏమని అంటుంటే లంచాలు అడుగుతారు. అంత లంచాలు మీరు ఏంటంటే మేము అందరినీ కాంప్రమైజ్, అందరికీ డబ్బులు ముట్టుతాయి, మేము అందరితో టైఅప్ ఉంటాము, మీరు ఏమైనా చేసుకోరే అనే మాట తప్ప వేరే మాట మాట్లాడతలేరు. అదేవిధంగా ఈ ఆటో అనేది మీరు అన్నట్టు ఇప్పుడు ఒక కామన్ మ్యాన్ మేడం, అతనిది నెత్తురు అనేది చెమటగా మార్చి అసలు అతను ఆటో డ్రైవర్ రోడ్డు మీదకి వెళ్తే మళ్ళీ రిటర్న్ వస్తాడని నమ్మకం ఉండదు. వాళ్ళ ఫ్యామిలీలు ఎంత ప్రాబ్లం ఉంటాయంటే ఇక చెప్పొద్దు. అసొంటి వాళ్ళతో కూడా వీళ్ళు ఈ విధంగా వాళ్ళతో ఫైనాన్సర్ ఒకటి వాళ్ళకి డబ్బులు కట్టకపోతే వాళ్ళు ఉంచుకుపోతారు డబ్బు. మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళు రోడ్ల మీద ట్రాఫిక్ వాళ్ళు ఎంత వాళ్ళకి సపోర్ట్ చేస్తారంటే ఇక ఫైనాన్సర్లు ఉన్నారు కదా, ఇప్పుడు ఆటో డ్రైవర్కి ఏమైనా అయితే ఆటోని వాళ్ళు తీసుకుని వెళ్ళిపోతారా? అంటే అదే రూలా? వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఫ్యామిలీకి ఇవ్వడం ఏముండదా? ఏముంటుంది మేడం, డబ్బులు కట్టకపోతే సీజ్ చేసేస్తారు. మీరు డబ్బులు కరెక్ట్ కడితే వాళ్ళ మిసెస్ పేరు మీద ట్రాన్స్ఫర్ అవుతుంది. మీరు డబ్బులు కట్టలేరు అనుకో, ఇప్పుడు చేసే వాళ్ళే లేనప్పుడు మీరు వాళ్ళ మిసెస్కి ఎటుకెళ్ళి డబ్బులు కడుతుంది మేడం? ఆమె డ్రైవింగ్ చేయదు, పర్మిట్ రద్దు మాత్రం కాదు. ఈ ఆటో లిమిట్ ఉన్నది, ఒక 4,000 పర్మిట్లు ఏమున్నాయి హైదరాబాద్లో, అవి లిమిట్ ఉన్నాయి, అవి దాన్ని రొటేషన్ చేస్తారు. ఈ పర్మిట్లు ఎందుకు అని మేము ఇష్యూ తీసుకున్నాం. ఈ పర్మిట్లు ఏందిరా నాయన, ఈ కార్లకు పర్మిట్ లేదు, దేనికి పర్మిట్లు లేదు, ఈ బస్సులకు పర్మిట్లు అంటే అది ఈజీగా వచ్చేస్తుంది మనకు. మనం ఒక మోటార్ క్యాబ్ వెహికల్ తీసుకున్నాం అనుకో, అలా రిజిస్ట్రేషన్ చేసుకుంటే పర్మిట్ కూడా ఇచ్చేస్తారు. దానికి ఇవన్నీ రూల్స్ రెగ్యులేషన్స్ అండ్ కొత్త పర్మిట్ ఇస్తారు. తెలంగాణలో నడిపించాలంటే తెలంగాణ పర్మిట్ ఇస్తారు, ఆల్ ఓవర్ ఇండియా పర్మిట్ కావాలంటే ఆల్ ఓవర్ ఇండియా పర్మిట్ ఇస్తారు మీకు. కానీ ఈడే స్పెషల్లీ ఆటో గురించి దాంట్లో ఆటో పర్మిట్ కావాలి, మీటర్ సీల్ కావాలి, ఇవన్నీ ఉంటాయి దీంట్లో మళ్ళీ స్క్రాప్ 15 years బండ్లను స్క్రాప్ చేయాలి ఆటోలు. ఏ బండి అయినా ట్రాన్స్పోర్ట్ బండ్లు 15 years బండ్లు స్క్రాప్ చేయాలి. ఈ ఆటోల మీద ఈ పర్మిట్ని రద్దు చేయాలి మా డిమాండ్ మేడం. నేను ఒక కంటెస్టెడ్ ఎమ్మెల్యేగా, అదేవిధంగా తెలంగాణ ఉద్యమ ఫోరం తరపు నుంచి పూర్తి మద్దతు ఈ ఆటోల రద్దు గురించి మేము ముందుకు వస్తాము. అదేవిధంగా ఏదైతే తెలంగాణ మేము అనుకున్నామో, తెలంగాణ వస్తే ఉద్యమకారులకు జీవితాలు అయితే అనుకున్నాం, కానీ తెలంగాణ వచ్చినది 10 ఏళ్ళ ఏనాడు కూడా కేసీఆర్ ఈ ఆటోల గురించి, ఎందుకంటే వాళ్ళు వంట వార్పు ప్రోగ్రాంలు చేసిండ్రు, రోడ్ల మీద ధర్నాలు చేసిర్రు, బండ్లు పక్కన పెట్టేసి వాళ్ళ దిన్నమంతా వాళ్ళ కొన్ని రోజులు తెలంగాణ నుంచి పోరాటం చేశారు. ఏనాడు కూడా పట్టించుకున్న పాపన పోలేదు టీఆర్ఎస్ ప్రభుత్వం. ఇప్పుడైనా మేము మన రేవంత్ రెడ్డి గారు ఈ ఆటోలో పర్మిట్ల మీద వాళ్ళ ట్యాక్సీల మీద తగ్గిస్తాం, మాఫ్ చేస్తాం, ఎందుకంటే ఫ్రీ బస్సులు పెట్టారు కాబట్టి వీళ్ళకి కొంచెం కన్సిడర్ చేద్దామని ఆలోచన చేసి పిలిపించిండే, కానీ అది కూడా ఫెయిల్ అయింది. అది ఎందుకంటే వాళ్ళ కొంచెం యూనియన్ లీడర్లు ఒకళ్ళు కొంచెం కాంగ్రెస్ పార్టీ యూనియన్ లీడర్లు ఉంటారు, దీంట్లో టీఆర్ఎస్ పార్టీ బీజేపీ యూనియన్ లీడర్లు ఉంటారు. ఇక వీళ్ళందరూ ఒక జాగాలకు వచ్చి కనుకూలంగా వీళ్ళు మాట్లాడకుండా ఆ మీటింగ్ని డైవర్ట్ చేశారు. కాబట్టి మేము రాబోయే రోజులలో ఈ పర్మిట్ క్యాన్సిల్ గురించి ఈ సీఎం గారికి మరియు పొన్నం ప్రభాకర్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారికి మేము వెళ్ళి విజ్ఞప్తి చేసి, అదేవిధంగా ఈ రద్దు గురించి దీంట్లో చేసే అవకతవకల గురించి వాళ్ళ ముందు డిక్లేర్ పెట్టి ఈ రద్దు చేయాలని మా డిమాండ్ ఉంటుంది. వాళ్ళతో మేము కలిసి పోరాడతాము. రద్దు చేసే వరకు మేము మా తెలంగాణ ఉద్యమ ఫోరం తరపు నుంచి మా కమిటీ తీయాల. ఈ కమిటీ అనేది
ఉద్యమ ఫోరం అనే కమిటీ అనేది మొత్తం తెలంగాణ వైడ్గా తిరుగుతుంది, ప్రోగ్రాంలు చేస్తుంది. పూర్తి మద్దతుగా వాళ్ళ వెంట తిరిగి మేము వాళ్ళకు సహకరిస్తాము. వాళ్ళ రద్దు చేసే వరకు మేము వాళ్ళతో సహకరించి వాళ్ళతో ఉంటామని. తప్పకుండా రాజేంద్ర గారు, బీఆర్కే ఎప్పుడు మీకు తోడుగానే ఉంటుంది. ప్రతి కామన్ మ్యాన్కి, ప్రతి వ్యక్తికి బీఆర్కే ఎప్పుడు సపోర్ట్గానే ఉంటుంది. బీఆర్కే సపోర్ట్ ఎప్పుడు మీకు ఉంటుంది. థ్యాంక్ యూ. ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమస్య వస్తుంది, అది మనం న్యాయపూర్వకంగానే చేసుకోవాలని చూస్తాం, కానీ అది అన్ని వేళలా సాధ్యం కాదు. ఏమీ లేని వ్యక్తి, ఒక కామన్ పర్సన్ న్యాయం కోసం పోరాడాలంటే ఈ సమాజంలో అస్సలు కుదరట్లేదు. ఎందుకంటే లంచం ఇవ్వాలి, లంచం ఇవ్వకపోతే న్యాయం జరగట్లేదు. అలాంటి ఏ సమస్యలనైనా మీరు మీ బీఆర్కేతో పంచుకోవచ్చు. మా బీఆర్కేని కాంటాక్ట్ అయ్యి మీ సమస్యని పరిష్కారం చేసుకోవచ్చు. బీఆర్కే అనేది నిప్పులాంటి నిజాలని బయట పెట్టడానికి పెట్టిన ఛానల్ మాత్రమే. మీ ప్రతి ఒక్కరికి మేము అండగా ఉంటాం. న్యాయం అనేది మీ చేతుల్లోనే ఉంది. బీఆర్కేని సంప్రదించండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా బీఆర్కే లేఖని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.